రాజ్యాధికారంలో ప్రవీణ్ కుమార్ కూడా ఉంటాడు రేపు. ఇప్పుడు అంటే ఈ 5 ఏళ్ళు మరి ఆ పొత్తు ఉంటుందా లేకపోతే ఈ లోక్సభ ఎన్నికల గురించే ఉన్నదా పొత్తు? ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరికి లాభం కాబట్టి వాళ్ళు విడిపోరు. అంటే ఇక్కడైనా లేకపోతే ఇప్పుడు జాతీయ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ చేయాలని చెప్పేసి అనుకున్నారు కదా, సో మరి అక్కడ కూడా ఉంటుందా? వివిధ రాష్ట్రాలలో కూడా బీఎస్పీ తోటి పొత్తులో ఉంటారు. ప్రస్తుతానికి బ్రేక్ పడింది, కానీ మహారాష్ట్ర ప్రాంతంలో కనుక కేసీఆర్ గారు మళ్ళొకసారి తిరిగి వస్తే బీఎస్పీ పొత్తు కలిస్తే ఒక 10-15 ఎమ్మెల్యే సీట్లు ఈజీ గెలుస్తారు, 1-2 పార్లమెంట్ సీట్లు గెలుస్తారు. ఓకే, అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు ఈ నిర్ణయం ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ అధినేత పొత్తు పెట్టుకోవడానికి మాయావతి గారి కారణమా లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం? ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం, మాయావతి గారు దాన్ని సమర్థించారు. ఇద్దరు కూడా మళ్ళీ అగ్రనాయకులు కూర్చొని మాట్లాడుకుంటారు. మాయావతికి మనం ఇప్పుడు సల్యూట్ చేయాలి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించింది, తెలంగాణ బిల్లును సమర్థించింది. చంద్రబాబు నాయుడు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన మాట వినలేదు. కాబట్టి మాయావతి మనకు సపోర్ట్ చేసింది కాబట్టి తెలంగాణ రావడంలో ఆమెది కూడా 3 అమ్మలు అంటారు కదా, 4 అమ్మలు అని అనుకోవచ్చు. ఓకే, రైట్. ఓకే సార్, నమస్తే తెలంగాణలో నేను ఇందాక ఆల్రెడీ ఈ వార్త చదివినా, మళ్ళీ ఒకసారి మీరు వచ్చారు కాబట్టి చదువుతున్నా. రాహుల్కు చేయించి రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు. నిజంగా కేటీఆర్ ఈ మాటలు అన్నాడు కదా, బీజేపీ తీర్థం రేవంత్ రెడ్డి పుచ్చుకుంటాడు అని చెప్పేసి మీరేమంటారు దీన్ని? రేవంత్ రెడ్డి మూసును మనం పసిగట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఇవాల్టి రాజకీయాలలో ఎదిగొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు పాత వాసనలు లేవు. కేసీఆర్ లాగా, ఇంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులాగా ఆ పాత రాజకీయాలు, ఫ్యూడల్ భావాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు ఏది అవసరమో అది చేస్తాడు ఆయన. రేపటి రోజు ఒకవేళ కాంగ్రెస్లో కనుక వైరుధ్యం వచ్చి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కో, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డో ఓ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటికి పోయే పరిస్థితి ఉన్నది అనుకోండి, దాన్ని ఎదుర్కోవడానికి ఆయన మోడీతోని, అదానితోని, అమిత్ షాతోని ఆయన సంబంధాలు చాలా ఎప్పటిలాగా కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు ఉన్న వైరుధ్యాలు ఉండకుండా వ్యక్తిగతంగా ఆయన స్నేహాన్ని కొనసాగిస్తాడు. అది 2 రకాలుగా, ఆయన వ్యక్తిగతంగా లాభం, ఆయన స్నేహం వల్ల రాష్ట్రానికి కూడా కొంత ఆపేసిన నిధులను తెచ్చుకోవడము, స్కీమ్స్ను తెచ్చుకోవడము. కాబట్టి రేవంత్ రెడ్డి మూవ్స్ను పసిగట్టడం అనేది కొంచెం కష్టము. ఇవాళ రాజకీయాల్లో ఎట్లుండాలో రేవంత్ రెడ్డి అట్లాగే ఉంటాడు. ఓకే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని లేస్తే చాలా కుర్చీ గుంజుకుందామని చెప్పేసి చూస్తున్నారా, చూస్తలేరా? లేవకపోయినా పర్లేదు, కుర్చీలో ఉన్నా తీసి పడేసి లాక్కుందామని చూస్తున్నారు. అది ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్లో, ఆ వైరుధ్యం ఎప్పుడు ఉంటుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఉండగలిగాడు, లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశమే లేకుండే. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నంత కాలం వీళ్ళు ఏం చేయలేరు. ఎక్కడైతే రేవంత్ రెడ్డి ఎక్కడన్నా స్లిప్ అయింది అనుకోండి, ఉదాహరణకు రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఉదాహరణకు ప్రజల లోపల ఒక పశ్చాత్తాపం వచ్చి ఇన్ని నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ను, ఇంత మంచిగా పరిపాలన చేసిన కేసీఆర్ను మనం ఓడించి తప్పు చేసినాం, ఈయన వచ్చిన కాంచి రైతు బంధు ఇస్తలేడు, లేకుంటే కాంగ్రెస్ పాలన బాగాలేదు అనే ఒపీనియన్ కనుక వాళ్ళకు వస్తే రేపటి రోజు మళ్ళీ 10 సీట్లు టీఆర్ఎస్కి వస్తాయి. అదే జరిగితే తెల్లవారు నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన కుర్చీలకు వెళ్ళి ఆయన తీసేసి లాక్కోవాలనే కార్యక్రమం. అటువంటిప్పుడు ఆ బీజేపీకి ఉన్న 8 సీట్లు, మోడీకి ఉన్న రాజకీయ చతురత మళ్ళొక షిండే లాగా ఇంకోరిని పెట్టకుండా రేవంత్ రెడ్డి అడ్డుకోగలుగుతారు. ఓకే, రైట్. అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు కరచలనం ఇస్తూ నవ్వుకుంటూ మాట్లాడారు, ముసిముసి నవ్వుకున్నారు మోదీ గారితో అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ నటన అవసరం రేవంత్ రెడ్డికి? నిజంగా చెప్పండి, మీరు ఒక అనలిస్ట్గా చెప్పండి, రేవంత్ రెడ్డి తన రాజకీయ ఎదుగుదల కోసము ఇప్పుడు సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తుర్రా, లేకపోతే నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి, ఫండింగ్ తెచ్చుకోవాలి రాష్ట్ర కేంద్రం నుంచి అని చెప్పేసి మెయింటైన్ చేస్తున్నారు? అంటే కేసీఆర్లో ఎన్ని తప్పులున్నా కూడా ప్రజల పట్ల, వాళ్ళ కష్టాల పట్ల కన్నీళ్లు పెట్టుకొని బాధపడ్డ క్షణాలు నేను చూశాను. అటువంటి నాయకుడు ఈ భూమి మీద ఇంకొకరైతే నాకు కనబడలేదు తెలంగాణ భూమి మీద. కాబట్టి ప్రజల మీద ప్రేమ కంటే తన ఎదుగుదల మీదనే రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటుంది. తెలంగాణకు నిధులు తేవడం కంటే కూడా తన సీట్ను పదిలపరచుకోవాలంటే కేంద్రం నుంచి సపోర్ట్ అవసరం అనేది తనకైనా తెలంగాణకైనా అవసరం అనేది రేవంత్ రెడ్డి గ్రహించిండు. కాబట్టి అది ఎప్పుడైనా రాజకీయ నాయకుల్లో అవసరాలు నటనే ఉంటుంది, నిజాయితీ అనేది ఎక్కడో 10% ఉంటుంది. ఓకే, అంటే ప్రతి రాజకీయ నాయకునికి కూడా అవసరాలు నటన ఉంటుందని చెప్పేసి వి ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి వ్యూవర్స్ మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే సార్, కర్ణాటక నీటి కోసమే యుద్ధమే, కర్ణాటకలో నీటి కోసమే యుద్ధమే,
రాష్ట్రంలో తాగునీటికి కటకట, గొయ్యి తవ్వి దాచుకునే పరిస్థితి, గేటెడ్ కమ్యూనిటీలో నీటి వృధా చేస్తే 5,000 ఫైన్ అని చెప్పేసి అక్కడ అటువంటి నియమాలు పెట్టుకుంటా ఉన్నారు. మరి నిజంగా కొంతమంది ఏమంటా ఉన్నారు, తెలంగాణలో వచ్చిన 3 నెలలనే రామరెడ్డి బోర్లు వేస్తుండు అని చెప్పి నేను ఇదే వార్తాపత్రికలో చూసిన. సో నిజంగా బోర్ల వాతావరణం మళ్ళీ వస్తుందా, నీళ్ళు ఉంటాయా, నీళ్ళను ఎట్లా మనము పొదుపు చేసుకోవాలా, నీళ్ళని ఎట్లా కాపాడుకోవాలన్న అంశం మీ దృష్టి కోసం ఏం చెప్తారు? అంటే ఎక్సెప్షనల్ అంశాలను జనరలైజ్ చేయకూడదు, ఎక్కడో ఒకడ జరిగేదాన్ని. ఇప్పుడు తెలంగాణలో భూగర్భంలో సమృద్ధిగా నీరుంది, కర్ణాటకలో వచ్చే కష్టాలు ఇక్కడ రావు. ఒకటేంటంటే అక్కడ బెంగళూరులో ఏదైతే నీటి కటకట ఏర్పడుతున్నదో కావేరీ నుంచే వాళ్ళు తీసుకోవాలి, కృష్ణరాజసాగర్ డ్యామ్ కానీ ఇంకోటి కానీ. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు, ఎందుకంటే కేసీఆర్ గారు ఇంకా 100 ఏళ్ళ దాకా నీటికి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ని సమృద్ధిగా చేసేళ్ళు. మెడిగడ్డ రిపేర్ చేసుకుంటే చాలు, 100 ఏళ్ళ దాకా తాగునీటికి ఏ కొరత ఉండదు. భూగర్భంలో చాలా నీరుంది. నేను దానికి డైరెక్ట్గా చైర్మన్గా పనిచేశాను.